ఆ హైవేస్లో ఒకవేళ మనము ఈ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్ వాళ్ళ పార్కింగ్ లో పెట్టామంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోటల్ మొత్తం హైలైట్ అయిపోద్ది. హైవేస్ లో ఇక్కడ ఛార్జింగ్ ఉందని ప్లాన్ చేసుకుని వస్తారు. వచ్చిన వాళ్ళు కనీసం గంటపా ఉంటారు కాబట్టి మీ యావరేజ్ ఆర్డర్ వాల్యూ బిల్ ఏదైతే కడతారో ఒక కాఫీ తాగే బదులు 2-3 కాఫీలు, ఒక దోశ తినే బదులు 2-3 దోశలు తింటారు. దీంతో మీకు ఈవీస్ ద్వారా వచ్చే బిజినెస్ తో పాటు మీకు ఫుడ్ ద్వారా వచ్చే బిజినెస్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని మా యొక్క రికమెండేషన్ ఏంటంటే ఎవరెవరైతే ఆల్రెడీ హోటల్స్ ఉన్నారో వాళ్ళకి 30-40 లక్షలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి 15-20 లక్షల లోపే వాళ్ళ పార్కింగ్ లాట్ లోనే ఛార్జింగ్ స్టేషన్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళకి వచ్చే లాభంతో పాటు ఈవీస్ ద్వారా వచ్చే లాభం కూడా చాలా దగ్గరగా ఉండబోతుంది. రైట్ సార్. అట్లాగే మీరు స్టార్ట్అప్ స్పేస్ లో కూడా మాస్టర్ క్లాసెస్ అవి చేస్తుంటారు. కరెక్ట్. సో ఎట్లా స్టార్ట్అప్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ స్పేస్ లో ఇప్పుడు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా దేశంలో పేదరికం పోవాలి అంటే 3 మార్గాలు. ఒకటి విద్య, ప్రతి ఒక్కరూ విద్యావంతులై ఉండాలి. రెండోది ఉద్యోగం.